హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వేసి. అనగనగనగా ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకి పచ్చని ఆకులు ఉండేవి, తెల్లని పూలు ఉండేవి, చాలా అందంగా కళకళలాడుతూ నిండుగా ఉండేదన్నమాట. అయితే ఆ అద్భుతమైన చెట్టు ఆ దారి వెంట వెళ్ళే వాళ్ళకి చల్లని నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది. ఇక ఎంతటి తీవ్ర నైరాశ్యంతో వైరాగ్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఆ చెట్టుని చూడంగానే, నిండుగా కళకళలాడుతున్న ఆ చెట్టును చూడగానే మళ్ళీ జీవించాలనే ఆశ చిగురించేది. నిరుత్సాహం, నిరాశ అన్నీ పోయాయి అన్నమాట. సంతృప్తిగా ఉండేది. అలాంటిది ఒకసారి భయంకరమైన చెడుగాలులు వీయటం వల్ల ఆ చెట్టుకున్న పూలన్నీ రాలిపోయాయి. పచ్చని ఆకులు ఎండకి ఎండిపోయి కొమ్మల నుండి వేరైపోయాయి. ఆ చెట్టు ఎండిపోయి మోడువారిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చెట్టును చూసిన వాళ్ళంతా కూడా దాన్ని జాలి చూపులు చూడటం మొదలుపెట్టారు. ఇక కొంతమంది అయితే ఈ చెట్టు ఆయుష్ అయిపోయింది, ఇక దీని కాలం చెల్లినట్టే అని చెప్పి ఇలాంటి మాటలు కూడా అనుకుంటున్నారు. అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహపడేది కాదు. తనకు మళ్ళీ గత వైభవం రాకపోయిద్దా అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేది. అది ఎదురు చూస్తున్నట్టే ఒకరోజు ఒక చల్లని వర్షపు చినుకు దాని వేరు మీద పడింది. ఇక అలా కొన్ని లక్షల చినుకులు ఆ చెట్టుని తడిపేస్తాయి. అలా కొద్ది కాలానికి దానికి మళ్ళీ చిగుర్లు వస్తాయి, పూలు పూస్తాయి. పచ్చని ఆకులతో పూలతో మళ్ళీ నిండుగా కళకళలాడుతూ దారిని పోయే వాళ్ళకి చల్లని నీడని, విశ్రాంతిని ఇవ్వడం మళ్ళీ మొదలు పెడుతుంది. అలా 10 మందికి నీడనివ్వడం మొదలుపెట్టింది. వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగేలా చేసింది. మనిషి జీవితం కూడా ఆ చెట్టు లాంటిదే. ఒక్కోసారి కొన్ని అనర్థాల వల్ల నవ్వులు అనే పువ్వులు రాలిపోతాయి. కొన్ని అపార్థాల వల్ల మన అనుకున్న వాళ్ళు కూడా, దగ్గరి వాళ్ళు కూడా ఆ ఎండిన ఆకులు ఎలా అయితే కొమ్మల నుంచి వీడి దూరం అయిపోయాయో అలా మన నుంచి కూడా దూరం అయిపోతూ ఉంటారు. అయినా కూడా మనం నిరుత్సాహపడకూడదు. ఏదో ఒక రోజు ఆ అనర్థాలు, అపార్థాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి. ఏ విధంగా అయితే మనం అలారం పెట్టుకొని తెల్లారే నిద్రలేగుస్తామని ఆ అలారం మీద నమ్మకంగా పడుకుంటామో, అలాగే మన జీవితం కూడా మనం కోరుకున్న విధంగానే మారుతుందని, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతుందని నమ్మకంగా ఉండాలి. అలా ఉండాలంటే మనకు కావలసింది ముఖ్యంగా ఓర్పు, సహనం. అది ఎలాగంటే, గొంగళి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలకగా మారదు అన్న నిజం మనం గ్రహించాలి. కాలం పెట్టిన సహన పరీక్షలో మనమే నెగ్గాలి. ఎందుకంటే మంచి విషయాలు అంత తేలిగ్గా పూర్తి కావు. కాబట్టి మన కర్తవ్యాన్ని పూర్తి చేసి సహనానికి స్థానం ఇవ్వాలి, అంతేగాని బద్ధకానికి కాదు. మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే, మనం త్వరగా లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగానే ఉదయించడు కదా. దానికి సమయం రావాలి, మనకి సహనం ఉండాలి. ధన్యవాదములు. ఈ మంచి మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.